హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మూడు మనసులు కథ. ఈ కథని రచించిన వారు తారా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ప్రేమ ఒకరి జీవితంలో ఒకసారే వస్తుంది అని చెప్పగలమా? ఏమో. నిజ జీవితంలో ఎన్నో ఉదాహరణలు చూశాక మంచి మనసు ఉన్నవాళ్ళకి మాత్రమే నిజమైన ప్రేమ దక్కుతుంది, కానీ దానికి సమయం పడుతుంది అని అనిపిస్తుంది. తొలి ప్రేమ చాలా గొప్పది. ఫస్ట్ లవ్ గ్రేట్ అంటారు, కానీ తొలి ప్రేమ తుది ప్రేమ కాదు. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికైనా నెగ్గుతుంది అనేది నా ఉద్దేశం. నా తొలి ప్రేమ అరుణ్. తొలి చూపులోని నన్ను ప్రేమలో పడేశాడు. నేను ఎంత వీక్ కాదు, కానీ అతని కళ్ళు అంత స్ట్రాంగ్. రింగులు జుట్టు, మెరిసే కళ్ళు, అతని నవ్వు నేను ప్రేమలో పడటానికి సగం కారణమైతే, అతని నెమ్మదత్వం, అతని స్వచ్ఛమైన మనసు, ఆడపిల్లలకి అతనిచ్చే గౌరవం, ఇన్నోసెంటుగా ఉండే అతని బిహేవియర్కి అతను ఎవరికైనా ఈజీగా నచ్చేస్తాడు. నాకు నచ్చాడు. ఉద్యోగం కోసం చెన్నై వెళ్ళిన నేను ప్రేమలో పడతాను అనుకోలేదు. ధైర్యం చేసి అతనికి చెప్పేశాను నాకు అతని మీద ఉన్న ప్రేమని. తాను ఒప్పుకున్నాక నా సంతోషం అంతో ఇంతో కాదు. ప్రేమ, ఆ తొలి ప్రేమ, అది మధురమైన కలలా మొదలై పీడకలలాగా ముగిసింది. అతని ప్రాణంగా బతికాను. చాలా ప్రేమించాను. నాన్న చనిపోయాక అతను నన్ను చూసుకున్నంత ప్రేమగా నన్నెవరూ చూసుకోలేదు. అందుకే అతని మీద నేను ప్రాణం పెట్టుకున్నాను. ఇంతలో అమ్మకి ఆరోగ్యం బాలేదని తెలిసి నేను ఉద్యోగం మానేసి మా ఊరికి వెళ్ళిపోయాను. అమ్మని చూసుకోవడానికి అక్కడ నుంచి మాట్లాడుకునేవాళ్ళం, కానీ అతన్ని చూడాలనిపించి ఏడుపు వచ్చేసేది. అమ్మ ఆరోగ్యం అస్సలు బాలేకుండా వచ్చేసింది. కాబట్టి నాకు పెళ్లి చేసేయాలి అనుకున్నారు ఇంట్లో. అనుకోకుండా నాది అరుణ్ది చాట్ చూసేశారు అమ్మ వాళ్ళు. ఇంట్లో పెద్ద గొడవ. ఈ సిచ్యువేషన్ వల్ల ఇంకా నాకు పెళ్లి చూపులు చూడటం మొదలుపెట్టారు. నేను అరుణ్ని తప్ప నా జీవితంలో ఇంకెవ్వరిని ఊహించలేకపోయాను. అందుకే అమ్మ వాళ్ళు బాధపడతారు అని తెలిసిన నేను బట్టలు సర్దుకొని అరుణ్ దగ్గరికి బయలుదేరాను, చెన్నైకి. కానీ అమ్మ వాళ్ళు అరుణ్ నెంబరు అవి తీసుకున్నారు కాబట్టి వాడికి ప్రాబ్లం అవుతుందా ఏమో అని భయం వేసి సూళ్ళూరుపేటలో దిగిపోయాను. అక్కడ నదియా అక్క అని నా ఫ్రెండ్ ఒక అక్క ఉంది. ఆ అక్కకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందుకు వచ్చేసా అని చెప్పాను. అక్కడ అక్క వాళ్ళ చెల్లితో కలిసి శ్రీ సిటీలో ఏవో చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ ఒక రూమ్లో ఉంటుంది. నా సర్టిఫికేట్స్ తెచ్చుకున్నాను నేను కాబట్టి నాకు ఏదో ఒక ఉద్యోగం చూస్తాను అని చెప్పింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఒక మొబైల్స్ తయారు చేసే కంపెనీలో చిన్న ఉద్యోగం వచ్చింది. కొద్ది రోజులు ఇక్కడే ఉండి డబ్బులు కూడా సంపాదించి అన్నీ సెట్ అయ్యాక అరుణ్ దగ్గరికి వెళ్ళిపోదామని అనుకున్నాను. ఎలా ఉన్నావు అని అడిగాను. నేను బాగున్నా శృతి, కానీ నదియా అక్క వాళ్ళ చెల్లి శరణ్య ఖచ్చితంగా అరుణ్ని జైల్లో పెడతారు, 3rd డిగ్రీ అని బాగా కొడతారు అని భయపెట్టింది. ప్రేమించాను కదా, మనసు విలవిలలాడిపోయింది. కాల్ చేశాను అరుణ్కి. నువ్వెక్కడున్నావు? నువ్వు వెళ్ళిపోయావని నీ ఫ్రెండ్ సుమ చెప్పింది. అప్పటి నుంచి చెన్నై అంతా వెతుకుతున్నాను నీకోసం అని ఏడ్చాడు. నువ్వు కంగారు పడకు. మీ అమ్మ వాళ్ళు నాకేం కాల్ చేయలేదు, నన్ను ఇబ్బంది పెట్టలేదు. నా దగ్గరికి వచ్చేసి నువ్వు ఎక్కడో ఉంటే ఎలా ఉన్నావో ఏంటో అని నేను ప్రశాంతంగా ఉండలేను అని ఏడ్చాడు. నేను అతని బాధ చూసి చెప్పేశాను సూళ్ళూరుపేటలో ఉన్నాను అని. నన్ను వచ్చి తీసుకెళ్ళాడు కారులో. నాకు చాలా భయం వేసింది. అరుణ్ నిన్ను కొడతారు అని చెప్పేసరికి నువ్వు బాగున్నావు, అది చాలు. నిన్ను కాకుండా ఎవరిని నేను పెళ్లి చేసుకోలేను. అందుకే అన్నీ వదిలేసి నీ కోసం వచ్చేశాను.
ఐ లవ్ యూ అని చెప్పాను. కన్నీళ్లతో ఐ లవ్ యూ టూ అని నా నుదుటి మీద ముద్దు పెట్టాడు. అతని ఒడిలోనే పడుకొని చెన్నై చేరుకున్నాను. ఆ రాత్రి అతను నాతో శారీరకంగా దగ్గరవడానికి ట్రై చేశాడు. అతనితో జీవితం పంచుకోవాలి అని నిర్ణయించుకున్నాను. కానీ పెళ్లి కాకుండా వద్దు అని చెప్పాను. దానికే అతనికి చాలా కోపం వచ్చింది. నేను చాలాసేపు బతిమిలాడుకున్నాడు. ఎప్పటికో నన్ను అర్థం చేసుకున్నాడు. నేను భయపడ్డాను. ఏం కాలేదులే అన్నాడు. మరెందుకు డల్గా ఉన్నావు అని అడిగాను. జీవితాంతం నీ దగ్గరే ఉంటాను కదా, ఎందుకు బాధపడటం అంటూ కౌగిలించుకొని పడుకున్నాను. కానీ నిద్ర లేచి చూచేసరికి నా ఎదురుగా మా మామయ్య నన్ను కొట్టాడు. తీసుకెళ్ళిపోతున్నాడు. నాకు అరుణ్ కావాలి, నన్ను వదలండి అని ఏడ్చాను. అరుణ్ నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పు అని ఏడుస్తూ అక్కడే ఫిట్స్ వచ్చి పడిపోయాను. నురగలు కక్కుతూ నన్ను మా ఊరు తీసుకొచ్చేశారు. అరుణి నన్ను తీసుకొచ్చి మా మామయ్య వాళ్ళకి కాల్ చేసి నా వివరాలు చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో వేస్తాము అని బెదిరించారు మా మావయ్య. ఊర్లో అమ్మ కాళ్ళ మీద పడ్డాను. నాకు అరుణ్ కావాలి, అతన్ని ప్రేమించాను అని. ఒక 5 సంవత్సరాలు ఆగితే అతను మంచిగా సెటిల్ అయ్యి నన్ను పెళ్లి చేసుకుంటాడు. అతను చాలా మంచివాడు అని కన్నీళ్లతో చెప్పాను. అమ్మ ఒప్పుకునింది. నా కోసం మెసేజ్ చేసింది అరుణ్. శృతి, మీరు సిన్సియర్గా ప్రేమించుకున్నారని 5 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటావా అని మెసేజ్ పెట్టింది. కానీ అరుణ్ రిప్లై ఇవ్వలేదు. మెసేజ్లకి కాల్స్కి బ్లాక్ చేశాడు. మా అమ్మ నెంబర్ నుంచి ఫోన్ మెసేజ్ చేశాను. దానికి రిప్లై లేదు. వాళ్ళ ఫ్రెండ్స్కి చేశాను. వాళ్ళు నన్ను అరిచి ఇంపెప్పుడు కాల్స్ మెసేజ్లు చేయొద్దని నన్ను బ్లాక్ చేశారు. నా గుండె బద్దలైంది. విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మా పని మనిషి కూతురు చేత సీక్రెట్స్ తెప్పించి తాగటం మొదలుపెట్టాను. స్ట్రెస్, బాధ, కోపం, చివరికి అమ్మ నిద్ర మాత్రలు ఒక 4 మింగేశాను. అప్పుడే రెండోసారి నాకు ఫిట్స్ వచ్చింది. కోమాలోకి వెళ్లాల్సింది. లక్కీగా బతికాను అన్నారు డాక్టర్స్. 3ఓసారి కానీ ఫిట్స్ వస్తే పక్షవాతం రావచ్చు అని చెప్పారు. స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అని చెప్పారు. అమ్మ ఆ రోజు నాతో మాట్లాడింది. ఎందుకు ఇలా అవుతున్నావు? ఏం పాపం చేశాను నీకు నేను? నాకున్న ఒక్కగానొక్క కూతురివి ఇలా అయిపోతే ఎలాగా? నీకోసమే కదా అతనికి అన్ని మెసేజ్లు కాల్స్ చేశాను. అతను రిప్లై ఇవ్వట్లేదు. ఏం చేయమంటావు? అతను కాళ్ళు పట్టుకోమంటావా అని అనింది. ఏంటమ్మా ఆ మాటలు అని అన్నాను. మరేంటి, 3 నెలల వాడిదే ప్రేమానా? 20 ఏళ్ళు పెంచిన నాది ప్రేమ కాదా? నన్నెందుకు ఈ వయసులో ఇంత బాధ పెడుతున్నావు అని అడిగింది. నన్ను క్షమించమ్మా, నువ్వేం చెప్పినా చేస్తాను అని ఏడ్చాను. అప్పుడే మా బావని పెళ్లి చేసుకోమని అడిగింది. కనీసం నా వల్ల అమ్మాయినా హ్యాపీగా ఉండాలని పెళ్ళికి ఒప్పుకున్నాను. పెళ్ళి అయిపోయింది. నా బావ అర్జున్. మా ఫస్ట్ నైట్ రోజు భయంగా లోపలికి వెళ్ళాను. అరేంజ్డ్ మ్యారేజ్ కదా, టైం పడుతుంది, నువ్వు కంఫర్టబుల్గా అవటానికి అని అన్నాడు. నేను అప్పటిదాకా వెయిట్ చేస్తా అన్నాడు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ లవ్ ఇది అరేంజ్డ్ మ్యారేజ్, కానీ నాకు ఇది లవ్ మ్యారేజ్ అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి మా జ్ఞాపకాలు అన్నీ మాకు గుర్తు చేశాడు. నాకు ఫాస్ట్ ఉందని తెలిస్తే ఏం చేస్తావు అన్నాను. అందరికీ ఏదో ఒక పాస్ట్ ఉంటుంది. దానిని యాక్సెప్ట్ చేసి ప్రజెంట్ ఫ్యూచర్ ఎలాంటి తప్పు చెయ్యకుండా జెన్యూన్గా ఉంటే చాలు. నీ మీద నాకు నమ్మకం ఉంది అన్నాడు. నీకు పాస్ట్ ఉందా అని అడిగాను. నా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ నువ్వే. నిన్నే ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, జీవితాంతం నీతోనే ఉంటాను అన్నాడు. నన్ను బాగా చూసుకున్నాడు. ఇంట్లో సగం పనులు నేను చేస్తే సగం పనులు తాను చేసేవాడు. చాలా చలాకీగా జోక్స్ వేస్తూ ఉండే
నేచర్ నన్ను నవ్విస్తూ నాలోని డిప్రెషన్ని తీసేశాడు. కొంచెం కొంచెంగా నాకు పీరియడ్స్ వచ్చినప్పుడైతే వంట కూడా తానే చేశాడు. దగ్గరుండి చూసుకున్నాడు. మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. తర్వాత తనకి ఏదో జాబ్ వర్క్ వల్ల బంగ్లాదేశ్ వెళుతూ నన్ను మా ఇంట్లో వదిలిపెట్టాడు. ఫుల్ వర్క్లో ఉండి ఎప్పుడో ఒకసారి మెసేజ్ చేసేవాడు. నేను తన మాటలు, మా నవ్వులు అన్నీ మిస్ అయ్యాను. ఇప్పటిదాకా నాకు చాలాసార్లు ఐ లవ్ యూ చెప్పాడు, కానీ నేను ఒక్కసారి కూడా తిరిగి ఐ లవ్ యూ టూ అని చెప్పలేదు. ఇంకా 2 రోజుల్లో తాను ఇక్కడికి వస్తాడు బంగ్లాదేశ్ నుంచి. ఆ రోజుతో మాకు పెళ్ళయి 2 నెలలు అవుతుంది. ఐ లవ్ యూ బావా అని చెప్పేయాలి ఆ రోజు అని ఎంతగానో అనుకున్నాను. కానీ నేను సాయంత్రం మ్యాగీ తెచ్చుకుందామని బయటికి వస్తే అరుణ్ మా ఇంటి ముందే ఉన్నాడు. నన్ను క్షమించు శృతి, నేను అలా నిన్ను వదిలేసి ఉండకూడదు, కానీ మీ వాళ్ళు నా ఫ్యామిలీని జైల్లో వేస్తాము అని బెదిరించారు. ఆ భయంలో నన్ను వదిలేయాలి అనుకున్న వాడివి ఆ రాత్రి నాతో ఎందుకు పడుకోవాలనుకున్నావు? ఎన్నిసార్లు మీ ఫ్రెండ్స్కి కాల్ చేశాను, మెసేజ్ చేశాను. సారీ శృతి, నా వల్లే నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు. నేను అలా నిన్ను వదిలేయకుండా ఉండాల్సింది. పర్వాలేదు అరుణ్, వదిలే. దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడు. నాకు దేవుడు ఒక మంచి భర్తని ఇచ్చాడు. జీవితంలో ఎప్పుడు ఇలా జరిగితే బాగుండేది, అలా జరగకపోయి ఉంటే బాగుండేది అని అనుకోకూడదు. ఏం జరిగినా యాక్సెప్ట్ చేయాలి. ఒకరోజు నాకు చాలా కడుపు నొప్పి, పీరియడ్స్ వల్ల జ్వరం వచ్చేసింది. దగ్గర ఉండి వండి పెట్టి నాకు తినిపించి దుప్పటి కప్పి నేను బెడ్ మీద పడుకుంటే తాను కింద పడుకున్నాడు. నా చేతిలో చెయ్యి వేసి అతన్ని అలా చూసి దీనికోసం నేను బతుకుతున్నాను అని అనిపించింది. అలాగే నీ జీవితంలో ఒక మూమెంట్ వస్తుంది, ఇందుకోసమే నేను బతుకుతున్నాను అనిపించేలా. పాస్ట్ని వదిలే, ఫ్యూచర్లోకి వెళ్ళు. కానీ నిన్ను నిజంగా ప్రేమించిన వాళ్ళని, నమ్మిన వాళ్ళని మోసం చేయకు. బాయ్, గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోయాను. నా భర్త, మా బావ అర్జున్ తిరిగి వచ్చాక ఐ లవ్ యూ అని చెప్పేశాను. ఆ తర్వాత ఇద్దరం ఆనంద బాష్పాలతో కౌగిలించుకున్నాం. మా జీవితంలో అదే బెస్ట్ మూమెంట్. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.